హలో బ్రో, కొత్త ఇంట్రో అయితే చూశారు కదా, ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరైనా చూడనట్లయితే క్లారిటీగా ఇంట్రో ఎలా ఉందో చెప్పండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకోటి ఏంటంటే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడనమాట మన వెంకట్ బ్రో తెనాలి నుంచి. సో ఇంట్రో తనే చేసాడనమాట. ఇంట్రో ఒకటి పైన థంబ్నెయిల్స్ కూడా తనే చేస్తూ ఉంటాడు మనకి. సో ఇప్పుడు ప్రెజెంట్ 3 days నుంచి థంబ్నెయిల్స్ కూడా పెడుతున్నా కదా. సో ఈ మధ్య అంతా థంబ్నెయిల్స్ పెట్టకపోవడానికి కారణం కూడా ఏంటంటే ఆ బ్రదర్ నెంబర్ అయితే పోయిందని నేను అనుకున్నాను. మన అన్ఎక్స్పెక్టెడ్గా స్టేటస్ ఎవరెవరు చూసారని చెక్ చేసేసరికి తన నెంబర్ అయితే ఉంది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇంట్రోస్ అయితే స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఇంకా ఇది కాకుండా మన ఇంట్రో ఒకటి థంబ్నెయిల్స్ అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. సో మనకి ఇంట్రో చేయడం జరిగింది. సో ఎలా ఉందో ప్రతి ఒక్కరు కింద అయితే కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఇది కంటిన్యూ చేద్దామా, ఓల్డ్ది కంటిన్యూ చేద్దామా, మీరే చెప్పండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ బ్రో. చాలా థ్యాంక్ యూ బ్రో. నీకు ఎన్నిసార్లు చెప్పినా చాలా తక్కువ. చాలా బాగా చేస్తావు నిజంగా. నాకైతే హార్ట్కి టచ్ అయిందనమాట. చాలా థ్యాంక్ యూ బ్రో. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే పార్ట్ 2, పావురాలు ఎందుకు పెంచకూడదు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను అనమాట, పార్ట్ 1. సో మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు పార్ట్ 2 అయితే చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో ఏంటంటే ఇప్పుడు అంతవరకు ఎందుకు, ఇప్పుడు నేను మెయిన్ టాపికే నేను మర్చిపోయాను. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్క గుడిలో దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్క గుడిలో రకరకాల అయినటువంటి దేవుళ్ళు ఉన్నారు. తిరుపతి ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతి ఉంది, విజయవాడ ఉంది, లేదంటే అన్నవరం ఉంది, లేదంటే ఇంకా ఇలా చుట్టుపక్కల చూసుకుంటే మన ఫేమస్ టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అన్ని టెంపుల్స్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. టెంపుల్స్ లో అయితే పావురాలు ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి అనమాట. అన్నవరం, సింహాచలం, విజయవాడ, తిరుపతి, ఇంకా చాలా టెంపుల్స్ అనమాట. ఇలా పేర్లు చెప్పుకోవడమే కాకుండా ఇప్పుడు కొన్ని పల్లెటూర్లలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు ఎందుకు, ఇప్పుడు మా గోవిందపురమే ఉందన్న. మా గోవిందపురంలో మంచి టెంపుల్ ఉంది, మంచి ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్లో కుదిరితే వీడియో అయితే చేస్తానమాట. ఆ టెంపుల్లో ఎన్ని పావురాలు వాళ్తాయో తెలుసా అన్న? సో ఇప్పుడు దేవుడు కూడా పావురాలు యాక్సెప్ట్ చేస్తున్నాడు. పావురాలు అంత దరిద్రమే అయితే దేవుడు ఎందుకన్నా పావురాలు అక్కడికి రానిస్తాడు? మీరే చెప్పండి. దేవుడు పోని అలా కూడా చెప్పలేము, అలా కూడా మీకు క్లారిటీగా అర్థం కాదు. ఇప్పుడు అంతా ఇదే అనుకుంటే దేవుళ్ళు ఎప్పుడో ఇదైపోవాలి కదన్నా. దేవుళ్ళు ఎప్పుడో ఇదైపోయి గుళ్ళు మొత్తం మూసేయాలి. పావురాల వల్ల అరిష్టం, పావురాల వల్ల అది, పావురాల వల్ల ఇది అంటారు. దానివల్ల దేవుళ్ళు కూడా ఏకంగా అంతరించి పోవాలి కదా ఇప్పుడు పావురాలు వాడడం వల్ల. సో ఇప్పుడు అదనమాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు మ్యాక్సిమం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నాకు పార్ట్ 1లో అయితే కామెంట్స్ వచ్చాయన్న, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ అనమాట. అందులో ఒక క్రిస్టియన్ బ్రదర్ అయితే, ఆయనంట క్రిస్టియన్ అంట, ఆ బ్రదర్ అయితే నేను ఒక క్రిస్టియన్ గురించి మన పార్ట్ 1లో అయితే చేయడం జరిగింది. ఒక కుక్కను అయితే తన్నారని చెప్పేసి. సో ఆయన ఏమైనా మెసేజ్ చేశారంటే, అది కాకుండా మనం పావురాలు అయితే ఎందుకు పెంచకూడదు, రామచిలుకలు పెంచకూడదు అన్న ఉద్దేశంతో నేను ఆ విధంగా నేనంటే చెప్పాను. అంటే రామచిలుకలు ఇప్పుడు ఏంటంటే, రామదాస్ సినిమాలో రామచిలుక పెంచడం వల్ల ఆయన చాలా కష్టాలు అయితే పడ్డారు అని చెప్పేసి మామూలుగా ఆ స్టోరీలో అయితే మనం చాలా వరకు వినే ఉంటాం ప్రతి ఒక్కరు కూడా. సో ఆ రామదాస్ సినిమా కూడా చూసాం ప్రతి ఒక్కరిని. సో దాని గురించి అని చెప్పేసి అది ఆ లైన్ అనేది బేస్ చేసుకుని నేనైతే రామచిలుకలు అయితే పెంచకూడదని చెప్పడం జరిగింది. సో ఆ క్రిస్టియన్ బ్రదర్ ఒక వేరే బ్రదర్ వచ్చి మెసేజ్ అయితే చేశారు మనకి. ఆయన అయితే చాలా డెప్త్ గా మెసేజ్ అయితే చేశారనమాట. టోటల్ గా నేనైతే చెప్పలేను, కానీ అందులో రామచిలుకలే కాదు బ్రదర్, రామచిలుకలనే కాదు ఏదైనా పెంచొచ్చు. మనుషులు తప్పితే ఏది పెంచినా, అంటే మనుషులు తప్పితే మిగిలినవన్నీ కూడా ఇక్కడ మన భూమి మీద నివసించే అవకాశం, నివసించడానికి రైట్ అయితే ఉంది ఒక మనుషులకు తప్పితే. ఎందుకంటే ఆయన ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో దీనిగా ఆలోచించి ఆ మెసేజ్ అయితే పెట్టారు. ఆ మెసేజ్ అయితే నాకు హార్ట్ టచింగ్ అనిపించింది. మరి మీరు కమెంట్స్ కింద ప్రతి ఒక్కరు చదివి ఉండరో మీరు మాక్సిమం నాకైతే తెలీదు. కిందన ఇప్పుడు పార్ట్ 2 అయితే మీరు అందరూ చూస్తున్నారు. సో పార్ట్ 1 లింక్ ఇంకెవరైనా బై ఛాన్స్ చూడనట్లు అయితే పావురాలు ఎందుకు పెంచకూడదు అన్న ఉద్దేశంతో పార్ట్ 1లో అయితే చాలా డెప్త్ గా చెప్పడం జరిగింది. మీ ఏ ఒక్కరైనా చూడకపోతే పార్ట్ 1 లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి పార్ట్ 1 అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంటి దగ్గర మీరు చాలా మంది ఫేస్ చేసే ఉంటారు, పావురాలు పెంచకూడదు అన్న ఉద్దేశం అయితే నేను చాలా డెప్త్ గా చెప్పడం అయితే జరిగిందనమాట ఆ పార్ట్ 1లో అయితే మాత్రం. సో ఇప్పుడు పార్ట్ 2ని కంటిన్యూషన్ గా నేను చెప్తున్నాను. అయితే ఆ బ్రదర్ అయితే ఒక మాట చెప్పారనమాట.
మనుషులు తప్పితే ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద బ్రతికే అర్హత అయితే ఉంది అన్నారు. బ్రదర్, మీరు చెప్పింది 100 out of 500%, 1000% కరెక్ట్ బ్రదర్. నేను మీ మాటలు అయితే చాలా అంటే చాలా ఇదిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన మనిషి చేసిన దారుణాలు ఈ భూమి మీద మనం మనుషులుగా చేసినటువంటి దారుణాలు ఇంకా ఎవరు కూడా చేయరు. నేను దానికి కూడా నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అనమాట. సో మన మనుషులమే ఉన్నాం, ఎన్నో రకాల చెట్లను నరుకుతున్నాం, ఎన్నో విధాలుగా కాలుష్యం చేస్తున్నాం, ఇంకా పొల్యూషన్ చేస్తున్నాం, ఇంకా ఎన్నో విధాలుగా మన మనిషి తాలూకా స్వార్థం కోసం భూమిని మన ఎర్త్ని అల్లకల్లోలం చేసేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరూ ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. గట్టిగా మాట్లాడితే మనిషికే పెరగడానికి రైట్, మనిషికే బ్రతకడానికి రైట్ లేదు గైస్. అది మాత్రం ఈ బ్రదర్ మరి ఏ విధంగా ఆలోచించి అయితే చెప్పారో మరి నాకైతే తెలియదు. కానీ అందులో క్రిస్టియన్స్, అందులో బైబిల్లో ఏదో ఉంటదన్నమాట. అంటే అవి మరి నాకు ఐడియా అయితే లేదు. ఆ పార్ట్ ఏదో అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఒక పేజ్ నెంబర్ అదర్ ఏదో చెప్పారు. బ్రదర్ సారీ బ్రదర్, నాకైతే ఆ క్రిస్టియన్కి సంబంధించి నాకు అవేం తెలియదు. సో సారీ బ్రదర్, నాకు అంత ఐడియా అయితే లేదు. సారీ, రాంగ్గా అనుకోకండి. బట్ ఆయన ఆ విధంగా చెప్పారనమాట. సో మనుషులకు తప్పితే భూమి మీద ప్రతి ఒక్కరికి బ్రతకడానికి అర్హత అయితే ఉందన్నమాట. సో మీరు ప్రతి ఒక్కరు కూడా దయచేసి పావురాలు పెంచని వాళ్ళు, పావురాలు హ్యాటర్స్ కోసం నేను ఈ మాట చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దయచేసి జీవులను పెంచండి. ఇంకా ఎన్నో చెప్పాలన్నమాట. మెయిన్ టాపిక్లోకి వెళ్తే బ్రదర్, పావురాల్ని పెంచేవాడు ప్రతి ఒక్కడిని మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే తెలియదు బ్రదర్. పావురాలు పెంచే ఏ ఒక్కడు కూడా ఒక జులై లాగా తిరగడు. మ్యాక్సిమం 100 out of 90% నేను చెప్తున్నాను. పావురాలు పెంచే ఏ ఒక్కడు కూడా పెద్ద రౌడీయిజాలు చేసుకొని, అంటే ఇంకా వేరే విధంగా రౌడీయిజాలని కూడా కాదు, వేరే విధంగా తిరగడు. శాంతి కోరుకుంటాడు. ఆల్వేజ్ పావురాలతోనే గడుపుతాడు. ఎంతో విషపూరితమైన మనుషులతో కూడా తిరగడం మానేస్తాడు. అవసరమైతే బ్రదర్, ఎవరి వరకు ఎందుకు బ్రదర్, మరి మీరందరూ ఎలా ఉంటున్నారో నాకైతే తెలియదు. ఈ వీడియో కింద కూడా కమెంట్స్ చేయండి. మరి ఎంతవరకు నేను చెప్పింది కరెక్ట్, ఎంతవరకు చెప్పింది రాంగ్. ఇప్పుడు నా పరంగా నేను చెప్తున్నాను, ఊర్లో ఏ ఒక్కరితో నేను పెద్దగా అయితే తిరగను అనమాట. సో నేను చెప్తున్నాను, మరి ఎంతవరకు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. పెద్దగా ఇప్పుడు ఏంటంటే బానిసలు ఎవరు, ఏ ఒక్కదానికి కూడా పావురాలు పెంచే ప్రతి ఒక్కడు కూడా రూపాయి మిగిలితే ఆ రూపాయి డబ్బులను దాచుకొని ఇంకా కొత్తగా పావురాలు కొందాం అనుకుంటాడు. కానీ ఈరోజు తాగడానికి వెళ్దాము, ఈరోజు తిరగడానికి వెళ్దాము అన్న ఉద్దేశంతో అయితే బ్రదర్ ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఉండరని నా నమ్మకం మీద, నా మాట మీద నేను చెప్తున్నాను అనమాట. సో మీరందరూ కమెంట్ చేయండి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది. ఇప్పుడు మన దగ్గర 5 రూపాయలు ఉన్నా సరే దాచుకొని మళ్ళీ కొత్త బర్డ్స్ కొనుక్కుందాం, కొత్త బ్లడ్ లైన్ కొనుక్కుందాం, పావురంకి అది చేద్దాం ఇది చేద్దాం అన్న మైండ్ సెటే ఉంటుంది అనమాట బర్డ్ లవర్స్ ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాం బ్రదర్. అంతవరకు ఎందుకు సూసైడియల్ థాట్స్ మీకు, అంటే చనిపోయే థాట్స్ మీకు వచ్చినా సరే దాని నుంచి మీరు బయటపడాలి అంటే కేవలం ఒక్కసారి మీరు పావురాలు పెంచి చూడండి. ఒక్కసారి పావురాల లోపలికి దిగి చూడండి బ్రదర్. మీకు లైఫ్ మీద ఎంత ఇది ఉంటుందంటే అంత ఇది ఉంటుంది అనమాట. ఎందుకంటే పావురాలు అనేవి అంత హ్యాపీనెస్, అంత పీస్ఫుల్ లైఫ్ని ఇస్తాయి అనమాట. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాల్సింది అది. నేను ఎన్నో ఫేస్ చేశాను అన్నాను. అదే విధంగా నా పర్సనల్ థింగ్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. దానివల్ల కూడా నేను ఫేస్ చేసి వాటి నుంచి కూడా కేవలం ఈ పావురాల వల్లే నేనైతే బయటపడడం జరిగింది. సో మీరు ఎంతవరకు నమ్మినా, ఎంతవరకు నమ్మకపోయినా, ఎంతవరకు నిజమైన, ఎంతవరకు అబద్ధమని మీరు అనుకున్నా సరే, నా లైఫ్లో జరిగిన ఫ్యాక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. ప్రతి ఒక్కరు నమ్మాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బ్రదర్, ఇలా చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి పావురాలు ఎందుకు పెంచకూడదు అన్న దీని మీద. మీకు ఎవరికి ఎన్ని చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు. బై ఛాన్స్ మీరు ఒక్కసారైనా మీ జీవితంలో పావురాలు పెంచుంటే, పచ్చిగా చెప్తున్నాను, మందుకి మగువకి బానిస అయితే ఎలా అయితే బయటికి రాలేరో, మగువ అంటే లేడీస్ అని అర్థం, మందుకి లేడీస్కి బానిస అయితే ఎలా అయితే బయటికి రాలేరో, అదే విధంగా ఫ్యాక్ట్ టు బి ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే, మీరు పావురాల్లో అడుగు పెడితే అదే విధంగా డ్రగ్స్ కంటే డేంజరస్ పావురాలు అనేది. మీరు ఒకసారి బయటికి వెళ్ళినా సరే ఒక 3 months 4 months బై ఛాన్స్ పెంచకుండా ఉండగలుగుతారు. అనుకోకుండా గాలిలోకి అనుకోకుండా ఎక్కడో పావురం మీకు కనబడిందా, ఆన్ ది స్పాట్ లో మీకు గుల అనేది మరి ఆగదు. ఇంకా మీకు అర్జెంట్గా పావురాలు తేవాలనిపిస్తుంది. మరి మీ అందరికీ ఎవరికి తెలియదు, అంత స్వార్థం, అంత ప్రేమతో కలిగి ఉంటాం అనమాట. మేము పావురాలకి మాకున్న బాండింగ్ అటువంటిది. దయచేసి ఈ బాండింగ్ని ఏ ఒక్కరు కూడా బ్రేక్ చేయడానికైతే ట్రై చేయొద్దు. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటూ ప్రెజెంట్ ఈ వీడియోని అయితే ఆఫ్ చేస్తున్నాను. సో మన వీడియోస్ అయితే మంచి కంటెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకసారి మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి.
ఒక్కసారి మన పేజ్ని ఒకసారి ఓపెన్ చేయండి, మిస్టర్ సురేష్ లాఫ్ట్స్. ఇన్స్టా కూడా సేమ్ పేజ్ ఉంటుంది, మిస్టర్ సురేష్ లాఫ్ట్స్ అనేసి. ఇన్స్టా పేజ్ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటూ ప్రజెంట్ అయితే ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. మీకు ఏ డౌట్, ఎటువంటి డౌట్ ఉన్నా సరే మన ఛానల్లో అయితే దానికి సమాధానం అయితే ఉంటుంది. బై ఛాన్స్ లేనట్లయితే మీరు ఒక కమెంట్ కనుక చేసినట్లయితే నా పలానా వీడియో కావాలి అని అంటే, నేను బై ఛాన్స్ మన ఛానల్లో ఆ వీడియో కనుక చేయనట్లయితే ప్రతి ఒక్కరికి కూడా కొత్త వీడియో చేసి ప్రతి ఒక్కరికి పెట్టడం జరుగుద్ది. ఎంత చిన్నపిల్లోడైనా ఎంత పెద్దోడైనా ఇది ఏజ్ రిస్ట్రిక్షన్స్తో సంబంధం లేదు. మీకు బై ఛాన్స్ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వెంటనే నేనైతే వీడియో అయితే చేయడం జరుగుద్ది. సో ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొంచెం సపోర్ట్ ఇస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ పేజ్కి అయితే ఈ వీడియోకి అయితే 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ నేనైతే ఇంకా క్లియర్ చేస్తున్నాను ఈ వీడియోని. సో ఇంకా చెప్పడానికి ఏం లేదనమాట. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది పార్ట్ 2గా పెడుతున్నాను. సో పార్ట్ 1 అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా? లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బై బై.